ఈ నెల 14 ఉదయం 7 గంటలకి ఈ కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో నూతనంగా విజయం సాధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇటు మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసి దాదాపు కార్యకర్తలతో సహా జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మహాపాదయాత్రకి అంజన్న ఆశీర్వాద యాత్ర అని నామకరణం చేయడం జరిగింది. భారీగా జన సమీకరణ చేస్తూ దాదాపు 10,000 మందితో కలిసి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి గతంలోనే మొక్కుకున్నారు కార్యకర్తలు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి అంజన్న ఆశీర్వచనం తీసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. దానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసు. ఈ నెల 14న అంజన్న ఆశీర్వాద యాత్ర కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కొనసాగనుంది. మహాపాదయాత్ర చేస్తారు. దాదాపు 40 కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొంటారు. మరొకసారి పాదయాత్ర ద్వారా బీజేపీ కార్యకర్తల్ని చైతన్యవంతం చేస్తూ మళ్ళీ ఒక ప్రేరణగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత కార్పొరేటర్ రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డి గారు, చెప్పండి, ఏంటి అసలు ఈ ప్రోగ్రాంకి సంబంధించిన విశేషం ఏంటి? ఈ నెల 14న కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరు మీద గత నెలలో జరిగిన ఎలక్షన్లో బండి సంజయ్ కుమార్ గారు, మా కేంద్ర మంత్రి, ప్రియతమ నాయకుడు, అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ఆధ్వర్యంలో మొక్కడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర మొక్కు తీర్చుకోవాలి. మనం మేయర్ అయినట్టయితే కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి అందరు కార్పొరేటర్లు, గెలిచిన కార్పొరేటర్లు అందరినీ తీసుకెళ్ళి మొక్కు తీర్చుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మొక్కడం జరిగింది. అంటే దాదాపు నూతనంగా బీజేపీ బలపరిచిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరు కలిసి వెళ్తారా? ఎవరెవరు వచ్చారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇతర నేతలు సైతం పాల్గొంటారా? కేంద్ర మంత్రి గారితో సహా ఒక కమిటీ వేసింది. స్టేట్ లెవెల్ వారు ఉంటారు. అందరూ ప్రజాప్రతినిధితో పాటు భక్తులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి అందరూ కలిసి వేలాది మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రణాళిక స్టార్ట్ చేసినారు. ఎక్కడెక్కడ ఇప్పుడు గంగాధర్ అయితేనేమి, నమ్లికొండ, పూడూరు, కొండగట్టు వరకు యాత్రలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా ఇవాళ ఆల్రెడీ మా కమిటీ సభ్యులు పోయినారు. అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లకు కుదవలేదు. అందుకని అందరూ పాల్గొనాల్సిందిగా ఆ ఆంజనేయ స్వామికి మనం ఆ శ్రీరామదూత వాయుపుత్రునికి మనం మొక్కిన విధంగా మనం మొక్కు చెల్లించుకోవడానికి రావాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం. పట్టుమురళి గారు, చెప్పండి, ఏంటి అసలు ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరు మీద? గతంలో సైతం బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకటి ప్రజా సంగ్రామ యాత్ర తీసుకున్నారు, అనేక యాత్రల్లాగా చేశారు. ఇప్పుడు ఈ యాత్రకున్న ప్రాధాన్యత ఏంది? ఎందుకు చేస్తారు? స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న తర్వాత ఈ యొక్క పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు అందరూ కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాద యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ క్యాడర్ను, పార్టీ సానుభూతి పరులను, ఈ పార్టీకి అభిమానులుగా ఉన్న వాళ్ళను పార్టీ క్యాడర్ను మళ్ళీ బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకునేందుకు ఇది ఒక అవకాశం. ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది ఈ నెల 14న. ఏంటి మీ ప్రయత్నాలు, ఏంది ఆ ప్లాన్ ఏంటి? మా ప్రయత్నాలు 14వ తారీఖు రోజు చేయబోతున్నాము. ఇది ఒక అద్భుతమైన స్పందన ఉండబోతుంది. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆ 14వ తారీఖు ఏ రోజు వస్తా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు కొరకే మేము అందరం కూడా తయారై రెడీగా ఉన్నాం ఆ రోజు వెళ్ళడానికి. ఎందుకంటే కొంగుమంగానం అనేటువంటి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీర్చే ఇలవేల్పు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నాయకులే కాదు, కేంద్ర స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్క నాయకునికి, భక్తులందరికీ కూడా ఎంతో ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామి మహాపాదయాత్ర మేము 14వ తారీఖు చేయబోతున్నాం. దానికి అందరం కూడా ఉత్సాహంగా ఉన్నాం. ఈరోజు అంటే దాదాపు ఎంతమంది 10,000 వరకు రీచ్ అవుతారు, గ్యాదర్ అవుతారు అంటున్నారు? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎట్లా చూడచ్చు? 10,000 పైచీలకు నుండి ఈ పాదయాత్రలో పాల్గొబోతున్నారు.
నా డివిజన్ నుండే దాదాపు ఒక 500 మంది కార్యకర్తలు, నాయకులు, భక్తులు కూడా మాతో పాటు పాల్గొనబోతుంటారు. ఆశీర్వచన యాత్ర పేరు మీద కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేస్తున్నారు. ఎట్లా ఉంది మీ యాక్షన్ ప్లాన్ ఏంది? ఎట్లాంటి జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలంతా కూడా? దాన్ని ప్లాన్ చెప్పండి. అంజన్న ఆశీర్వాదంతో మేము కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ అత్యధిక సంఖ్యలో గెలిస్తే మేము అంజన్న ఆశీర్వాదం కోసం వస్తామని ఎలక్షన్ ముందే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా 14వ తారీఖు నాడు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున దాదాపు 5,000 పైన దాదాపు వీలైనంత వరకు 10,000 సంఖ్య వరకు కూడా పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులు మొత్తంతో పెద్ద పాదయాత్ర చేయడానికి అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో ఆశీర్వాదం కోసం కొండగట్టుకు వెళ్ళడం జరుగుతుంది. అది గతంలో కూడా మేము ఎంపీ గెలిచిన తర్వాత, ఫస్ట్ టైం ఎంపీ గెలిచిన తర్వాత కూడా పాదయాత్రగా పోయి అంజన్న ఆశీర్వాదం తీసుకొని సెకండ్ టైం గెలవడానికి అంజన్న ఆశీర్వాదం ఏ రకంగా దోహదపడ్డదో అదే రకంగా రానున్న ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, జనరల్ ఎలక్షన్లో కూడా అంజన్న ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా మేము ముందుకెళ్తామని చెప్తున్నాం. అదే రోజు మళ్ళీ రిటర్న్ వస్తారా? అదే రోజు అక్కడ పొద్దున 7 గంటలకు మహాశక్తి ఆలయం, కరీంనగర్ చైతన్యపూర్ నుంచి మహాశక్తి ఆలయం నుంచి దర్శనం చేసుకొని గతంలో లాగే పాదయాత్ర కొనసాగించుకొని ముగించుకొని సాయంత్రం కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ చేరుకునే పోయే మార్గ మధ్యలో కూడా పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం, ప్రజల ఓట్లతో మేము గెలిచినాం కాబట్టి ప్రజలకు దానికి సంబంధించినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదయాత్ర ముందుకెళ్తుందని చెప్తారు. తీర్చడమే కాదు, అడగడుగునా కోరిన వారికి విజయ తీరాన నిలబెట్టేటువంటి దైవంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి పేరుంది. దీనిలో భాగంగా గతంలో సైతం ఎంపీగా బరిలో దిగినప్పుడు బండి సంజయ్ విజయం కోసం మొక్కుకున్నారు, ఆ మొక్కు తీర్చారు. తాజాగా కరీంనగర్ లోక్సభ పరిధిలో అత్యధిక స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు బీజేపీ బలపరిచిన వారు విజయం సాధించాలనుకున్నారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలో సైతం బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలనుకున్నటువంటి మొక్కు తీరింది. కరీంనగర్లో ఏకంగా కాషాయ జెండా ఎగురుతుంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు 40 కిలోమీటర్ల దూరాన్ని అడుగడుగునా బీజేపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి అడుగులు వేయనున్నారు బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చినటువంటి సూచన మేరకు ఇప్పటికే ఒక దిశ నిర్దేశం చేసినటువంటి మేరకి కార్యాచరణకి రంగం సిద్ధమైంది. ఈ నెల 14న ఉదయమే ప్రారంభమవుతుంది. మొక్కులు తీర్చుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంజన్న ఆలయంలో విశేషమైనటువంటి పూజలు చేసి ఆశీర్వచనం తీసుకోవడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.